భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు శ్రీలంకలో బీభత్సం సృష్టించాయి. మొత్తం 14 జిల్లాల్లో 2 లక్షల మందికి పైగా ప్రభావం చూపాయి. ఎడతెరిపిలేని వర్షాలకు నదులు ఉప్పొంగి కొండచర్యలు విరిగిపడి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు. 2003 తర్వాత శ్రీలంకను ముంచెత్తిన అతి భారీ వరదలు ఇవేనని అధికారులు వెల్లడించారు. కొలొన్నావా, కడువేల, వెల్లంపిటియా, కేలానియా, బియగామ, సేదవాటే, డొంపే, హన్వెల్ల, పదుక్క, అవిస్సావెల్ల జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. కెలాని నది ఉప్పొంగి పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 12,000 మందికి పైగా పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శ్రీలంక సైన్యానికి చెందిన వేలాది మంది జవాన్లు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. పడవల సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా హెలికాప్టర్ నుంచి కింద పడి ఒక వైమానిక దళ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు.